సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ నేను ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న అనాలిసిస్ చూడండి ఒక్కసారి. ఎవ్రీ టైం నేను అదే చెప్తా, ప్రీవియస్ డే అనాలిసిస్ చూస్తే మీకు ఈరోజు మార్కెట్లో ఏం చేయాలో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు నేను లైవ్ కూడా చేశాను. ఒకసారి నిన్న అనాలిసిస్ చూడండి, ఈరోజు లైవ్ కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్త. 7001456759 ఈ ఒక్కటి మన నెంబరు. సో ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, 7001456759. ఇది ఒక్కటే మా నెంబరు. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మేము డీటెయిల్స్ అన్నీ పెడతాం, ఏది ఫేక్ ఏది రియల్ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ రేపు మార్కెట్లోకి రేపు మార్కెట్ వెళ్ళకముందు నిన్న నేను క్లియర్ కట్గా చెప్పాను, అది దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈరోజు మార్కెట్ ఏం బిహేవ్ చేసింది చూడండి. బ్యాంక్ నిఫ్టీ అయితే అదరగొట్టింది, 52,000 దాకా కూడా వచ్చింది. 52,000 బ్రేక్ అయ్యి 52,300 దాకా 52,300 కూడా టచ్ చేసిందండి. సూపర్, అసలు మంచి చాలా మంచి మూమెంటమ్. తెలిసిపోతుంది క్లియర్గా బయర్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని. ఇన్ని రోజులు ఏదైతే స్ట్రెంగ్త్ మార్కెట్ వీక్నెస్ చూపించిందో ఇక్కడ సేమ్ లెవెల్ నుంచి మార్కెట్ వచ్చే రోజుల్లో మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ క్లియర్గా ఉంది. మార్కెట్లో ఒక మంచి బుల్లిష్ స్ట్రెంత్ కనబడింది. ఓకే, ఈ రోజు ఏదైతే బుల్లిష్ స్ట్రెంత్ కనబడింది సూపర్ అసలు. ఓకే, వచ్చే రోజుల్లో ఏంటన్నా ప్లాను? సి, బ్యాంక్ నిఫ్టీ ఇంత పెద్ద ట్రేడ్ అయ్యాక ఎక్స్పైరీ రోజు ఏమవుతుంది తెలుసా? ఈ రేంజ్ లోపల ఈ క్యాండిల్, ఇంత పెద్ద క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ లోపలే ఉండిపోద్ది. సో రేపు ఒక జోన్ బౌండ్ మార్కెట్, ట్రెండింగ్ మార్కెట్ ఏం కాదు, ఒక రేంజ్ బౌండ్ మార్కెట్. పెద్దగా మీకు డబ్బులు ఇవ్వకపోవచ్చు మార్కెట్. ఓకే, సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది, సెకండ్ రెసిస్టెన్స్ ఇది, అండ్ థర్డ్ సపోర్ట్ ఇది, ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్, ఫోర్త్ సపోర్ట్ ఏమో ఇది. ఓకే, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. ఇక్కడ మీరు చూడండి, ఇగో ఇది ఒక సపోర్టు, ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ తీసుకుంది, ఇది ఒక సపోర్టు, అండ్ ఇది కూడా ఒక సపోర్ట్. ఇప్పుడు దాని కిందేమో ఇది కూడా ఒక సపోర్టే, ఇది కూడా ఒక సపోర్ట్. ఓకే, మీరు రేపు ప్లాన్ చేయాలి అంటే మోస్ట్లీ మార్కెట్ రేంజ్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది, రేంజ్లో ఉంటుంది మార్కెట్. మీరు ఏమి పెద్ద ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ రేపు మీరు ప్లాన్ చేస్తే 52,000, ఓకే బాగా వినండి, 52,348 దీనిపైన వెళ్తేనే సిఈ ప్లాన్ చేయండి, లేకపోతే లేదు. ఓకే, పుట్ ప్లాన్ చేయాలి అంటే పుట్ ఎప్పుడు తెలుసా ప్లాన్ చేస్తారు? 51,900 దీని కిందగానే మార్కెట్ వస్తే మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది, కొద్దిగా కరెక్షన్ తీసుకుంటే అది కిందకు వస్తుంది. సెల్లర్ యాక్టివేట్ అయిపోతాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే స్ట్రాంగ్ బయర్ వచ్చాడో, అంటే బయింగ్ జరిగిందో, వాళ్ళందరూ ప్యానిక్లోకి వస్తారు. దీని కింద 51,900 కింద పుట్ యాక్టివేట్ అయిపోద్ది, సెల్లర్ యాక్టివేట్ అయిపోతాడు. ఓకే, సో 51,900 కింద పుట్టు, 52,348 పైన కాలు, దీనిపైన కాలు, తర్వాత 52,585 దీనిపైన కాల్ ప్లాన్ చేయొచ్చు. సిఈ ఈ రెండిటి పైన, ఈ రెండు నెంబర్ల పైన కాల్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, చాలా సింపుల్. బట్ మోస్ట్లీ మార్కెట్ రేపు రేంజ్లో ఉండిపోద్ది, డ్యామ్ షూర్గా రేంజ్లో ఉండిపోద్ది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ నిన్న నేను అనాలిసిస్లో క్లియర్ కట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించి మరీ ఏం చెప్పాను, నిన్న అనాలిసిస్ చూడండి, 52,000 దగ్గరికి మార్కెట్ వెళ్తుంది అన్నది కూడా చెప్పాను. అండ్ ఆప్షన్ చైన్ కూడా చూపించాను. ఇగో ఇక్కడ చూడండి, 52,000 మార్కెట్ 51,200 నుంచి 52,000 దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుంది, ఇక్కడికి వస్తుంది అని చిలక్క చెప్పినట్టు చెప్పాను. వస్తుంది, మీరు చూడండి, వచ్చే రోజుల్లో వస్తుందని. ఇప్పుడు ఎస్టర్డే అండ్ ఈ రోజు మార్కెట్ 52,000 టచ్ చేస్తుంది. 52,000 టచ్ అయిపోయి 52,300 కూడా వెళ్ళిపోయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ అర్థం చేసుకుంటే ఇంత బాగా ముందే చెప్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్లో పెద్ద మూమెంటం వస్తుంది అంటే ముందే ఓపెన్ ఇంట్రెస్ట్లు మారిపోతాయి. కొన్ని సార్లు మారవు, బట్ 10 టైమ్స్లో 8 to 8, 7 టైమ్స్ 9 టైమ్స్ మారిపోతే 1-2 సార్లు మారదు అంతే. బట్ 8-9 టైమ్స్ చాలు కదా మార్కెట్ని పట్టుకోవడానికి. సో క్లియర్గా
ప్రెసెంట్ అయితే మార్కెట్ ఇది. ఎందుకు నేను జోన్ లో ఉంటుంది అంటున్నానంటే క్యాండిల్ స్ట్రెంత్ చూడండి. క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 1000 పాయింట్లు, రేపు 1000 పాయింట్లు ఆల్రెడీ మార్కెట్ ఈరోజు ట్రేడ్ అయింది. రేపు కూడా ట్రేడ్ అవుతుంది అనుకుంటున్నారా? అంత కాదు. రేపు కొద్దిగా టైం పాస్ చేసే ఛాన్స్ ఉంది. ఎక్స్పైరీ కదా, జోన్ బాండ్ మార్కెట్లో టైం పాస్ చేసే ఛాన్స్ ఉంది. సో అది అయిపోద్ది. ఓకే, నిఫ్టీ 50 అయితే చాలా బాగుందండి. నిఫ్టీ 50లో ఎందుకంటే బాగా మార్కెట్ పడింది, డౌన్ వెళ్ళింది, పైకి వెళ్ళింది, డౌన్ వచ్చింది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, ఓవరాల్ రెస్పెక్ట్ అంటే ప్రాపర్ రెస్పెక్ట్, ఇగో ప్రాపర్ లెవెల్ రెస్పెక్ట్, మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, ప్రాపర్ రెస్పెక్ట్, ఇగో ప్రాపర్ హెడ్ అండ్ షోల్డర్ రెస్పెక్ట్, రివర్స్ కూడా అయ్యింది. ఇప్పుడు ప్రాబ్లం మార్కెట్ దాటి మళ్ళీ పైకి వెళ్తాం, మళ్ళీ వచ్చే రోజుల్లో ప్రాపర్ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఎలా ప్లాన్ చేయాలంటే ఇప్పుడు దీనికి నిఫ్టీకి మాత్రమే, బ్యాంక్ నిఫ్టీ చాలా పెద్ద మూవ్ ఇచ్చింది, నిఫ్టీ మాత్రం మీరు ఎలా ప్లాన్ చేయాలంటే 24,500 దీని పైన రేపు వన్ డే క్లోజింగ్ వస్తే మీరు మళ్ళీ అప్ సైడ్ చూడొచ్చు. మార్కెట్ 24,500 పైన అప్ సైడ్ చూడొచ్చు. బట్ ఇక్కడ చూడండి పాయింట్ ఏమైపోతుందంటే రెసిస్టెన్స్లు బోల్డ్ ఉన్నాయి, పైన రెసిస్టెన్స్లు చాలా ఉన్నాయి. 24,500 పైన రెసిస్టెన్స్ ఏముంది, 24,600 ఒకటి ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది. బట్ వీక్ అంత 24,800, అంత 25,000 ఇవన్నీ రెసిస్టెన్స్లే. ఓకే, ఎందుకంటే మార్కెట్ పైనుంచి పడింది కాబట్టి రెసిస్టెన్స్లు ఫేస్ చేస్తుంది ప్రతి లెవెల్లోని. ఇప్పుడు మార్కెట్లో నేను ఓన్లీ ఒకే ఒక్క పొజిషన్ కోసం వెయిటింగ్ 24,500. దీనిపైన నాకు రేపు వన్ డే క్లోజింగ్, రేపు ఒక్క రోజు దీనిపైన నాకు క్లోజింగ్ దొరికిపోతాయి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. వచ్చే రోజుల్లో స్వింగ్ ట్రేడ్ పట్టుకెళ్ళిపోతాను. నిఫ్టీ స్వింగ్ ట్రేడ్ బై చేస్తాను, హోల్డ్ చేస్తాను పై వరకు, టాప్ వరకు వచ్చే రోజుల కోసం. ఓన్లీ 24,500 పైన క్లోజింగ్ వచ్చేయాలి నాకు వన్ డేలో. మంచి క్లోజింగ్ రావాలి, ప్రాపర్ క్లోజింగ్ వస్తే సరిపోద్ది. డౌన్ సైడే కూర్చోవాలి అనుకుంటే మాత్రం మనం ఎప్పుడు కూర్చుందాం తెలుసా, 24,300 అండ్ 24,200 ఈ గుర్తుపెట్టుకోండి. 24,300 క్రాస్ అయిన తర్వాత 24,300 క్రాస్ అయిన తర్వాత మీరు 24,200 మీద కన్నేసి ఉంచండి. 24,200 కూడా క్రాస్ అవుతుందా అప్పుడే మీరు పిఈ ప్లాన్ చేయండి, లేకపోతే లేదు. ఓకే, లేకపోతే లేదు. కాల్ ఎప్పుడు ప్లాన్ చేస్తామన్నారు రేపు అంటే 24,596 దీనిపైన మళ్ళీ నేను కాల్ ప్లాన్ చేస్తాను. కళ్ళు మూసుకొని కాల్ ప్లాన్ చేస్తాను, అసలు ఏం కంగారు పండు. 24,596 దీనిపైన కాల్ ప్లాన్ చేస్తాను. ఓకే, అంతే. ఎఫ్ఐ డేటా చూస్తే నిన్న 28కి మార్కెట్ అప్ అండ్ డౌన్ వచ్చినా ఇగో బులిష్ మూవ్, అంటే బులిష్ లో బై చేశారు. 2,700 crores బయింగ్ జరిగింది ఫ్యూచర్స్ లో. స్టాక్స్ లో ఎలాగా సెల్ చేస్తున్నారులేండి, స్టాక్స్ పెద్ద విషయం కాదు. ఫ్యూచర్ లో మాత్రం బయింగ్ జరిగింది. ఈ రోజు కూడా మంచి బయింగ్ జరిగింది. అండ్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes ఎవరున్నారు చూస్తే ఇంకా కాల్ సైడ్ పుట్ సైడ్ అంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes ఎవరున్నారు ఇంకా పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes ఏమైందో చూడండి. ఇగో లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ ఏదైతే వచ్చిందో క్లోజింగ్ టైంలో చాలా పెద్ద ప్లేయర్ ఇది, బిగ్ ప్లేయర్ ఇది, గట్టిగానే ఎగ్జిట్ అయ్యాడు. అంటే సెల్ పొజిషన్స్ గట్టిగానే ఎగ్జిట్ అయ్యారు బైలో. ఓకే, అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50లో కూడా లాస్ట్ 60 minutes ఏమైనా చూడండి. ఇగో షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయర్ గట్టిగా వచ్చాడు మార్నింగ్, తర్వాత మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్. ఎవరైతే షార్ట్ బిల్డప్లు వచ్చాయో వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు. లాంగ్ బిల్డప్లు కంటిన్యూగా సస్టెండ్ అయిపోయాయి. సో అందుకు మార్కెట్ క్లోజింగ్ మార్నింగ్ అంతా నిఫ్టీ కిందకి వచ్చిన సెకండ్ హాఫ్ మంచిగా పైకి వెళ్ళింది అనమాట. ఓకే, అండ్ ఈరోజు టెలిగ్రామ్లో నేను ఏ అప్డేట్ ఇవ్వలేదు. బట్ ఈరోజు లైవ్లో నేను 51,100 ఎక్కడ 51,100 ఇది ఈ స్ట్రైక్ ప్రైజ్ నేను 555 51,100 స్ట్రైక్ ప్రైజ్ ఇది ఇక్కడ ఉంది. 51,000 1200 నడుస్తుంది ఇప్పుడు, 1200కి వెళ్ళిపోయింది ప్రైజ్. నేను ఈ స్ట్రైక్ ప్రైజ్ సేమ్ స్ట్రైక్ ప్రైజ్ ఇగో యాజ్ ఇట్ ఈస్ అలా మార్క్ చేసి ఉంచా. 555 దగ్గర బై చేయమన్నా. 555 క్రాస్ అయ్యిందా, బాగా వినండి, 555 క్రాస్ అయ్యిందా షార్ప్ మూమెంటం వస్తుంది, స్పీడ్గా ఒక క్యాండిల్ వస్తుంది, అంటే ఒక స్పైక్ వస్తుంది. 555 పైన ఒక స్పైక్ వస్తుంది. మీరు 555 క్రాస్ అవ్వగానే క్రాసింగ్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకోండి అని కూడా చెప్పాను. లైవ్లోనే చెప్పాను, యూట్యూబ్ లైవ్ చూడండి.
555 పైన క్రాసింగ్ వచ్చింది, ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకోమన్నాను. అండ్ మళ్ళీ 700 దగ్గర మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ ఈ రెడ్ కలర్ క్యాండిల్ కింద వరకు రాలేదో మళ్ళీ నేను చెప్పా 700 దగ్గర మళ్ళీ మీరు బై చేయొచ్చు. 700 నుంచి మళ్ళీ ఒక 850 వరకు టార్గెట్ అన్నాను. 860 టచ్ చేసింది, దాని తర్వాత 1200కి వెళ్ళిపోయింది. బట్ ఈజీగా 500 నుంచి 1200 కళ్ళు మూసుకొని వెళ్ళింది మార్కెట్ చాలా బాగా. క్లోజింగ్ టైంలో ఎంతసేపు పట్టలేదండి, 11 నుంచి ఒక 3 వరకు, అంటే ఒక 2.5 అవర్స్ 3 అవర్స్లో మార్కెట్ బాగానే పరిగెట్టింది. ఓకే, చాలా మంచి ట్రేడ్ అయ్యింది ఈరోజు. అండ్ ఇది మన ట్రేడ్ అనమాట, ఇది నా ట్రేడ్. సో మీకు వెరిఫైడ్గా లింక్ కావాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో సేమ్ ఈ వెరిఫైడ్ లింక్ పెడతాను, చూసుకోవచ్చు. ఈ ట్రేడ్లన్నీ నేను లైవ్లో యూట్యూబ్ లైవ్లో చేసినవి. మీరు కావాలంటే మన యూట్యూబ్ లైవ్కి వెళ్ళి మీరు చూడొచ్చు. క్లియర్ కట్గా చెప్పాను 555 క్రాస్ అయితే మార్కెట్ పరిగెడుతుందని. సో అదనమాట. ఇంకా మీరు ఎవరైనా దసరా అండ్ దివాళీ స్పెషల్ ఆఫర్ చెప్తున్నాను మళ్ళీ. ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే నవంబర్ 2 వరకే మాత్రమే కూపన్ కోడ్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. కోర్స్ ఫీజు, ఒరిజినల్ ఫీజు 31,000 అండి, నార్మల్గా తగ్గదు. ప్రజెంట్ 14,000 రూపీస్ ఆఫ్ నడుస్తుంది. ఆఫ్ అంటే మీ కోర్సు 17,000కి వస్తుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా, చాలా వాల్యుబుల్ కోర్సు. మీరు జాయిన్ అయ్యి మీరు చూస్తే మీకు తెలుస్తుంది, అంతే తప్ప బయట ఉండే అనుకుంటే కాదు. A to Z అంటే కంప్లీట్ A to Z ఎవ్రీథింగ్ ఉంటుంది కోర్సులో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అదనమాట. సో ఇంకా ఎవరైనా ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. దయచేసి మీరు కూడా మీ దివాళీ విష్ నాతో షేర్ చేసుకోండి, కింద కామెంట్ అయితే చేయండి హ్యాపీ దివాళీ అని. ఓకేనా, టేక్ కేర్, బాయ్.